నేషనల్ క్రష్ రష్మిక మందన రేంజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. అమ్మడి పట్టిందల్లా బంగారమే అవుతుంది. యానిమల్, పుష్ప 2, చావా ఇలా వరుస సినిమాలతో పాన్ ఇండియాలోనే సంచలనంగా మారిన బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో అమ్మడి రేంజ్ అంతకంతకు రెట్టింపు అవుతుంది. నటిగా అన్ని భాషల్లోనే అవకాశాలు వస్తున్నాయి. కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటోంది. 2 ఏళ్ల తర్వాత చేసే సినిమాకు ఇప్పటి నుంచే అడ్వాన్స్లు ఇవ్వడానికి నిర్మాతలు క్యూలో ఉన్నారు. సొగసరితో లేడీ ఓరియంటెడ్ చిత్రాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతం. అయితే రష్మిక మందన బాలీవుడ్ కెరీర్ పైనే దృష్టి పెట్టి సినిమాలైతే చేస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక ఆస్తుల చిట్టా బయటకు వచ్చింది. ప్రత్యేక ఫోర్బ్స్ నివేదిక బయటపెట్టింది. అమ్మడి వయసు 28, కానీ ఆస్తి మాత్రం 66 కోట్ల వరకు సంపాదించింది. ఒక్కో సినిమాకు 4 కోట్ల నుంచి 8 కోట్ల మధ్యలో పారితోషికం రూపంలో అందుకుంటుంది. అతి త్వరలోనే ఆమె ఆస్తి విలువ 100 కోట్లకు చేరుకుంటుందని ఫోర్బ్స్ అయితే అంచనా వేసింది. హీరోయిన్ గా నటిస్తూనే రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గాను కొనసాగుతోంది. వాణిజ్య ప్రకటనలో నటించే అవకాశం వచ్చిందంటే కాదనకుండా లాక్ చేస్తుంది. అది చిన్నదైతే పెద్దదైతేనే నా చేయి దాటిపోకుండా డీల్ కుదుర్చుకొని క్లోజ్ చేస్తోంది. యానిమల్ విజయం దగ్గర నుంచి ఈ రకమైన స్పీడ్ బాగా పెంచింది. ఫామ్ లో ఉన్నంత కాలమే దున్నుకోవాలి అనే విధంగా రష్మిక బ్రాండింగ్ చేస్తోంది. ఇదంతా కేవలం రష్మిక కష్టార్జితం. నటిగా ప్రయాణం మొదలైన దగ్గర నుంచి తాను సంపాదించిందే ఇదంతా. కన్నడ చిత్రంతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.